అస్మద్గురుభ్యో నమః. ఇక్కడ పరమాచార్య స్వామివారు ఒక అమ్మవారి ఆలయంలో, అంటే అది స్వయం క్షేత్రం, అటువంటి అమ్మవారి ఆలయంలో అర్చకులకు జరుగుతున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి ఎలా కాపాడారు అన్న విషయాన్ని తెలుసుకునే ముందర పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక భక్తుడు ఒకసారి కంచిమఠం వెళ్ళినప్పుడు అర్చకులు ఒకరు ఒక విషయాన్ని చెప్పారట. దాదాపు కొన్ని సంవత్సరాల క్రిందట పరమాచార్య స్వామివారు తిరుచిరాపల్లికి దగ్గరలో ఉన్నటువంటి ఒక పల్లెటూరులో మకాన్ చేస్తూ ఉన్నారు. ఒకరోజు వారు చంద్రమౌళీశ్వర పూజకు ఉపక్రమిస్తూ మఠం మేనేజర్తో ఇలా అన్నారు, ఇంకొంచెం సేపట్లో అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయ అర్చకులు ఇక్కడికి వస్తారు, వారికి భోజనాలు పెట్టించి 2 గంటలకు నా వద్దకు తీసుకురా అని అన్నారు పరమాచార్య స్వామివారు. అక్కడే నిలబడి ఉన్నటువంటి ఒక శిష్యుడితో మఠం స్థపతితో చెప్పి 2 అడుగుల వినాయకుని విగ్రహాన్ని తయారు చేయమని చెప్పు అని ఆజ్ఞాపించారు. మహాస్వామివారి ఆజ్ఞ ప్రకారం మేనేజరు అర్చకులను మఠం సాంప్రదాయం ప్రకారము స్వాగతించి మధ్యాహ్న సమయం కావడం వల్ల వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేసి వారి భోజనం తర్వాత స్వామివారి వద్దకు తీసుకెళ్లారు. అచ్చు స్వామివారు చెప్పినట్లుగానే పరమాచార్య స్వామివారు అందరినీ కూడా పేరు పేరున వారి బాగోగులు అడిగి మరీ తెలుసుకున్నారు. ప్రధాన అర్చకులు పరమాచార్య స్వామివారితో ఇలా అన్నారు, ప్రియవా, రోజు ఉదయం అర్చకులు ఎవరైతే అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయ గర్భగృహం తలుపులు తీసి లోపలికి వెళ్తున్నారో ఆ వెళ్ళిన వారు వెంటనే కళ్ళు తిరిగి పడిపోతున్నారు. మళ్ళీ 10 నిమిషాలు ఉపచారం చేసిన తర్వాతనే వాళ్ళకి స్వస్థత కలుగుతోంది. కాబట్టి మిగిలిన అర్చకులు ఎవరో కూడా లోపలికి వెళ్ళడానికి సాహసించడం లేదు ప్రియవా అంటూ తమ బాధను వెళ్ళబోసుకున్నారు స్వామివారి దగ్గర. వెంటనే మహాస్వామివారు అన్నారు వారితోటి, రేపు నేనే స్వయంగా దేవాలయానికి వస్తాను, నేను వచ్చిన తర్వాతే మీరు ఆలయ తలుపులు తెరవండి అని చెప్పి వారికి ప్రసాదాన్ని ఇచ్చేసి పంపేశారు. మరుసటి రోజు తెల్లవారుజామున సరిగ్గా 5:30 పరమాచార్య స్వామివారు అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఒక అర్చకుడు అమ్మవారి గర్భగృహం తలుపులు తెరిచాడు, వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోయడం కూడా జరిగింది. 10 నిమిషాల తర్వాత లేచి మామూలుగా తన పనులకి వెళ్ళిపోయాడు ఆ అర్చకుడు. అది చూసి మహాస్వామివారు కాసేపు ధ్యానంలోకి వెళ్ళిపోయారు. తర్వాత ఆలయ ప్రధాన అర్చకుడిని పిలిచి, రేపటి నుండి ఆ ప్రధాన అర్చకులు ఎవరో కూడా ఇలా వెళ్ళకండి, గర్భగృహం పక్క ద్వారం నుంచి లోపలికి వెళ్ళమని చెప్పండి అని ఎలా వెళ్ళాలో చెప్పి తలుపులు తీసిన 2 నిమిషాల తర్వాత లోపలికి వెళ్ళమని చెప్పి ఒక సూచన కూడా చేశారు. సాయంత్రం స్థపతి వినాయకుని విగ్రహం తీసుకుని పరమాచార్య స్వామివారి వద్దకు వచ్చాడు. అంటే ఆయన ముందుగానే చెప్పారు కదా వినాయక విగ్రహం కావాలి అని చెప్పి, ఆ రకంగానే తయారు చేసిన విగ్రహాన్ని పట్టుకుని వచ్చాడు. స్వామివారు ఒక మంటపం నిర్మాణం చేసి దానిపైన ఈ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పారు. అది కూడా ఎలాగుట, అమ్మవారు దృష్టి కాంతి వినాయకుడి దృష్టి కాంతి సమాంతరంగా ఒకటికొకటి కలవాలి. అంటే అమ్మవారు చూస్తే ఆ కనుచూపు సరిగ్గా వినాయక స్వామి యొక్క కళ్ళ దగ్గర పడిపోవాలి. అంటే వినాయకుడి యొక్క కళ్ళు అమ్మవారి యొక్క కళ్ళు రెండూ కూడా సమాంతరంగా ఒకదానికొకటి కలిసేలాగా, ఆ దృష్టి రెండూ కలిసేలాగా ఉండాలి, అలా నిర్మాణం చెయ్యాలి అని చెప్పారు. స్వామివారు ఎలాగైతే చెప్పారో అలా చెప్పినట్టుగానే ఆలయంలో వినాయకుడిని వారి అమ్మగారైన అఖిలాండేశ్వరి అమ్మవారి ఎదురుగా ప్రతిష్ఠించారు. ఆగమోక్తంగా ప్రతిష్ట పూజలు అన్నీ నిర్వహించారు. ఆ రోజు నుంచి కూడా ఏ అర్చకుడు కూడా కళ్ళు తిరిగి పడిపోవడం అన్నది జరగలేదు. ఇప్పటికీ కూడా అష్టమూర్తి క్షేత్రాలలో ఒకటైనటువంటి జలలింగ క్షేత్రమైన జంబూకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు ఉంటాడు. తల్లి తొలిచూపు తన తొలి బిడ్డడిపై ప్రసరించేట్టుగా పరమాచార్య స్వామివారు వినాయక ప్రతిష్ట చేయించారు. ఇలా ఎందుకు చేయించారు అంటే, ఆయన సాక్షాత్తు పరమశివ అవతారులు ఆదిశంకరాచార్యుల వారు. ఆయన సాక్షాత్తు పరమశివ అవతారులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు
రాబోయే కాలాలలో ప్రజలు సరైన అనుష్ఠానము చేయలేరు, వారికి తగినంత తపశ్శక్తి ఉండదు, దానివల్ల దేవతామూర్తులు ఎదురుగుండగా నిలబడలేరు, అంత శక్తి వాళ్ళకు ఉండదని చెప్పి గ్రహించి ఎక్కువగా ఉన్న తేజస్సును లెక్కపెట్టి దాన్ని శ్రీచక్రంలోకి తీసి అక్కడే శ్రీచక్ర ప్రతిష్ఠ కూడా చేసేసారు ఆయన. జంబూకేశ్వరం జలక్షేత్రం అవడం వల్ల అమ్మవారి సువర్ణ తాటంకాలలో శ్రీచక్రం వేసి అమ్మవారికి ధరింపచేశారు. ఆ శ్రీచక్రాన్ని ఇప్పుడు అమ్మవారి యొక్క తాటంకాలు కనుక చూసినట్లయితే శ్రీచక్రాన్ని సేవించుకున్నట్టే. అంతేకాదు అమ్మవారి తాటంకాలు ఎవరైతే చూస్తారో వారికి, అంటే పెళ్ళి కానివారు, ముఖ్యంగా పెళ్ళి కానివారు అమ్మవారి తాటంక దర్శనం తదేకంగా కనుక చేసుకున్నట్లయితే వారికి పెళ్లిలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ పోయి వివాహం సత్వరమే అవుతుంది. అది అక్కడ విశేషం అన్నమాట. అలాగ పరమాచార్య స్వామి వారు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను చాలా తేలికగా తీసేశారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.